సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఏదైతే ఈవెంట్ అప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు ఎన్టీఆర్ గారు కానివ్వండి, సినిమా ఇండస్ట్రీకి ఎవరు వ్యతిరేకి అవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? ఆయన ఏమైనా సినిమా యాక్టరే? రామారావు గారు, కృష్ణ గారు ఇద్దరు సినిమా యాక్టర్లు. ఆయన చెప్పిన కోటింగ్ అర్థం అదే. రామారావు గారికి, కృష్ణ గారికి ఒక సినిమా ఫ్రంట్లో ఏదైనా చిన్న పొరపాటులోనో ఒకళ్ళు ఎదురుపడినప్పుడు పలకరించుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా యాక్టర్ కాదు కదా మీలాగా. అవును, ఆయన నెక్కచ్చిన ప్రజానాయకుడు, ప్రజా క్షేత్రంలో ప్రజలు ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టాడు, ఏమి ఇబ్బంది పెట్టాడు? టికెట్స్ రేట్స్ మరి ఇదే మాట పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి కూడా చెప్పినప్పుడు నిన్న మీరు చెప్పిన ప్రవచనం ఏంటి? మళ్ళీ కాంట్రడిక్షనే కదా. అవును, మీకు వ్యక్తిగత వ్యంజంట ఉంది, అధికారమే పరమావధిగా మీరు ప్రభుత్వాన్ని స్థాపించుకున్నారు. అంచేత జగన్మోహన్ రెడ్డి అన్నది ఒక ఎక్స్క్యూజ్ తీసుకుంటే 6 నెలలు 7 నెలలు కాలక్షేపం చేసుకుని వచ్చారు. ఇంకా అదే కాలక్షేపం చేస్తుంటే ప్రజలు ప్రశ్నిస్తారు రేపు. ఆ చిలక పలుకుల బాధ అదే. 151 గెలిచిన వాళ్ళకి 5 ఎత్తేసి 11 ఇచ్చినప్పుడు వీళ్ళు 164 ఏది ఎత్తేసి ఏది ఇస్తారన్నదే భయం వీళ్ళకి. సార్ ఇంకోటి ఏంటంటే ఇదే తురుకు కిషోర్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే మాచర్ల దగ్గర బోండా ఉమా గారు కానివ్వండి, ఇంకోటి బుద్ధ వెంకర కానివ్వండి, ఏదైతే వాళ్ళ కార్ ఏదైతే అద్దం పగలగొట్టిన సిచ్యువేషన్స్ ఏదైతే మనం చూసాం, మన పోలీసులు ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఒక లాడ్జ్లో హోటల్లో ఉంటే ఆయన పట్టుకోవడం జరిగింది. 7 నెలల నుంచి ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన ఇప్పుడు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? 7 నెలలు పట్టింది ఆయన పట్టుకోవడం. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ కూడా చేయలేదుగా ఆయన హయాంలో ఉన్నప్పుడు. చేయడు. ఎందుకు చేయలేదు సార్? ఎందుకు చేయలేదు? ఆయన అడగండి, నన్ను అడిగితే నేను అడిగి చేస్తాను. మీకు ఒకటి గుర్తుంచుకొని వాళ్ళు కొట్టు చచ్చారు వ్యక్తిగతంగా. అవును, బుద్ధ వెంకన్న ఏమైనా మహాత్మా గాంధీ చరిత్ర అంటే పెద్ద రాడ్ లాంటిది. దగ్గరికి వెళ్ళి దార్ఖానీలు చేయడానికి వెళ్ళారు, వాళ్ళు కొట్టు చచ్చారు. అది ఎందుకు అప్పుడు కేసు ఫైల్ అయినా కానీ ఎందుకు అరెస్ట్ చేయని పరిస్థితి? చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు చేశారు, వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయలేదు. వాళ్ళు చెప్పిన రీజన్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అనుచులు కాబట్టి చేయలేదు అని అంటే ఆయన గవర్నమెంట్ వాళ్ళదే. మాజీ జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఏదో కదా అతను ఆచర్ల. మరి ప్రజాస్వామ్యంలో మోహన్ బాబు సినిమా అసెంబ్లీ రోడ్డు ప్రజలు గెలిపిస్తే లీడరే అంతే. సో సార్ ఇంకోటి ఒకటి గుర్తుంచుకోండి, అప్పుడు జరిగింది వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా ఎందుకు చూడబడింది. బుద్ధ వెంకన్న బోండమ్మ గారికి వెళ్తే వాళ్ళు కర్రలు వేసుకుని చెదగొట్టాడు. పార్టీ పరంగా అంటున్నారు. అదే పార్టీ ఉంది. ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ వైస్ జడ్పీ చైర్మన్ కాబట్టి ఆ విషయంలో పార్టీకి రంగేశారు. వ్యక్తిగతంగా ఒకరి మీద వాళ్ళకి ఏదో ఉండొచ్చు కదా. అంటే మాచర్లకి విజయవాడకి ఏం సంబంధం సార్ వ్యక్తిగతంగా? అక్కడ దాకా ఇప్పుడు అలా అటు మరైతే వర రవీంద్ర అని పేరు ఇంకోటి ఎవడో ఉన్నాడు, అటు అనంతపురి వెళ్ళి మేసాలు తిప్పితే ఇప్పుడు లోపలికి లేదు. ఆయన పేరు శ్రీకాంత్ రెడ్డి ఏదో ఉంది. శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ కాదు, అవును అలాగే ఉంటది. ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంతే. ఎవరి టైంకి ఎవడ బాధ్యులు అంతే. వాళ్ళు వ్యంజంటాలు తీసుకుంటున్నారు, పొలిటికల్ వ్యంజంటాలు. ఎవరిదాడు ఆ రోజు అది చేసింది తప్పు రైట్ తప్పు, అయితే రైట్. ఇప్పుడు చేసింది రైటా రాంగ్ అంటే అప్పుడు చేసిన పనికి ఎప్పుడైనా శిక్ష అర్హులే కదా. అవును, కంప్లైంట్ ఫెయిల్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే పోలీసులు దాని మీద ఒక సత్వర డెసిషన్ తీసుకోవాలి కదా. వాళ్ళ గవర్నమెంట్లో రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, ఈ గవర్నమెంట్లో రిస్ట్రిక్షన్స్ లేని దానికి కూడా 7 నెలలు పట్టింది కదా. అవును, మరి దాని సంగతి చెప్పండి. మళ్ళీ ఫెయిల్యూరే కదా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.